హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మనకి తెలిసిన వాళ్ళు బొప్పాయి పండు అయితే ఇచ్చారు. అది చాలా పచ్చిగా ఉంది. దాన్ని 2 రోజులు మగ్గబెట్టి తింటే బాగుంటుందని చెప్పేసి ఎలా మగ్గబెట్టారంటే పేపర్లో చుట్టి పెట్టమన్నారు. అందుకని గాలి తగలకుండా పేపర్లో అయితే చుట్టి పెట్టాను. 2 రోజుల తర్వాత చూస్తే అది మగ్గిపోయింది. అంటే మెత్తగా అవ్వలేదు కానీ కొంచెం పర్లేదు, బాగానే పండింది. ఇంకా కట్ చేసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి కట్ చేద్దామని తీశాను. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇదివరకు బాలింతలకి పిల్లలకి పాలు సరిపోకపోయినా, పాలు పడకపోయినా బొప్పాయి పండు తింటే పాలు బాగా పడతాయి అంటారు. బొప్పాయి పండు అలా ఉపయోగపడుతుంది. మనకి పీరియడ్స్ రాకపోయినా కానీ బొప్పాయి పండు తింటే వస్తుంది అని చెప్తారు కదా, అలా కూడా మనకు ఉపయోగపడుతుంది. దీనిలో అయితే చాలా పోషకాలు ఉన్నాయి. బొప్పాయి పండు ఇది నాటుది కాబట్టి లోపల విత్తనాలు అయితే చాలా ఉన్నాయి. గట్టిగా ఉంది, కోయడానికైతే రావట్లేదు, చాకుకి తగట్లేదు. ఇంకా పై చెక్కు అంతా తీసేసి కోసిస్తే మా వారు తిన్నారు. మా మామయ్య వాళ్ళకి కొంచెం ఇచ్చాము. అయినా చెక్కు తీస్తున్నా కానీ అస్సలు రావట్లేదు, గట్టిగా ఉంది. మామూలుగా ఏదో మనం మందు వేసి మగ్గబెట్టినవి అయితే అవి చాలా మెత్తగా పండి అట్లా అయిపోతాయి. కానీ ఇది నాటుది, మన కళ్ళ ముందు కాచినది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది. లోపల కూడా బాగుంది. విత్తనాలు అయితే ఫుల్గా ఉన్నాయి, నల్లగా. అవి నాటు హైబ్రిడ్ వాటికైతే ఉండవంట కదా, నాటు బొప్పాయి పండుకే ఉంటాయంట. అలా చాలా విత్తనాలు అయితే ఉన్నాయి. కాయ మాత్రం తీయగా చాలా బాగుంది. కొబ్బరి ముక్కలాగా, పచ్చి మామిడికాయ తింటే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది. అంత కొబ్బరిలాగా ఉంది, బాగుంది. కోసి కట్ చేసి అందరికీ తలా ఒక ముక్క అయితే ఇచ్చాను. అది చాకు కోస్తుంటే సమానంగా తెగట్లేదు, గట్టిగా ఉండేసరికి పక్కకు పోతూ ఉంది. ఆయన ఎగతాళి చేస్తున్నాడు, భలే కోసావులే, చక్కగా కోయమంటే ముక్కలు ముక్కలు కట్ చేసి పెడుతున్నావు ఏందని అంటున్నాడు. ఆ విత్తనాలన్నీ తీసేసి ముక్కలు ముక్కలు కట్ చేసి ఇచ్చేసాను. అవి చెట్లు కూడా అవి ఎవరు నాటినవి కాదు. ఈ విత్తనాలు తీసుకెళ్ళి అక్కడ చల్లితే అవి పడి మొలిచినయే. భలే కాసినాయి ఫ్రెండ్స్. అసలు ఒక్క విత్తనానికి, ఒక్క చెట్టుకి ఎన్ని బొప్పాయి పండ్లు వచ్చినాయో. ఈ విత్తనాలు కూడా మళ్ళీ ఎక్కడన్నా మనం ఖాళీ ప్లేస్లో చల్లుకుంటే కొంచెం వానలు పడుతున్నాయి కదా, అట్లాగే చెట్లు మొలుస్తాయి. వాటిని జాగ్రత్తగా మనం కాపాడితే అవే వస్తాయి కాయలు. బొప్పాయి పండు చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అనేది డౌటు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి.